నమస్తే అండి. ఆల్ ఆఫ్ యూ ఓపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో, నా పేరు హరి. మాది అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాజంపేట మండలం అండి. మేముండేది యాక్చువల్‌గా నేను ఈ ఈ వాయిస్ రికార్డ్ ద్వారా ఆన్ ఫ్యాసీ గురించి కొన్ని విషయాలనేది ఈ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్‌కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నానండి. అది నా ఓన్ క్రియేషన్ అయితే కాదండి. నేను కొంతమంది దగ్గర మెయిన్ వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసి నేను తెలుసుకొని, ఆ తెలుసుకున్న విషయాన్నే ప్రతి ఒక్క ఫౌండర్‌కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వాయిస్ రికార్డ్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ ఈ వాయిస్ రికార్డ్ వినాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విని మీకు ఏమర్థమైంది, మీకు ఏమనిపించింది, మీరేమనుకుంటున్నారు ఓన్‌గా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళండి. చెప్పే ముందు ఈ గ్రూప్‌లో ఉన్న మెయిన్ మన లీడర్ యాక్చువల్‌గా వేణుగోపాల్ సార్ గారికి ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. సారు 100 ఇయర్స్ అష్టారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి. ప్రతి ఒక్క ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలనేసి నేను నా తరపున మా కుటుంబం తరపున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇది ఒక విషయం. మరొక విషయం ఏమంటే ఆన్ ప్యాసివ్ గురించి చాలా మంది నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు, కానీ ఆన్ ప్యాసివ్ అనేది చాలా అంటే చాలా దగ్గరలోనే ఉందండి. అసలు ఆన్ ప్యాసివ్ ఇచ్చే దెబ్బకి ఒక్కొక్క నెగిటివ్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉండబోతుందంటే అసలు ఆలోచించుకోవడానికి ఆలోచన కానీ మాట్లాడుకోవడానికి మాటలు కానీ రాలేని విధంగా ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పబోతున్నారు మన గ్రేట్ సిఇఓ యాష్ ఫారే గారు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోకుండా ఎట్లట్లు పిచ్చి పిచ్చిగా నెగిటివ్గా థాట్లు మాట్లాడేస్తున్నారండి. ఎంత దగ్గరలో ఉన్నామంటే ఒక కొద్ది రోజుల్లోనే మన సక్సెస్కి ప్రతి ఒక్కరు రెడీగా ఉండాలి. అంత దగ్గరలో ఉన్నామండి మన సక్సెస్ చూడడానికి. అది ఆషామాషా సక్సెస్ కాదండి. ఇన్ని రోజుల నుంచి పడిన కష్టం బాధలు అన్నీ ఏదైతే పడినారో ప్రతి ఒక్కరు ఆ బాధల నుంచి ప్రతి ఒక్కరు విముక్తి చెందబోతున్నారు. ఊహించలేనంత లైఫ్ అనేది ప్రతి ఒక్క ఫౌండర్కి ఉండబోతుందండి. అది ఆషామాషా విధంగా లైఫ్ అయితే చేంజింగ్ కాదండి. అసలు మీరే ఆలోచించుకోలేరు, ఇంత లైఫ్ ఉంటుందా, ఇంత లైఫ్ ఇంత తొందరగా మాకు సెట్ అయిందని మా కళ్ళ కూడా మేము అనుకోలేదు. అనుకునే రోజులు చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నాయండి. అది నేను ఈ డేట్ ఆ డేట్ అని చెప్పనండి. ఈ డేట్ ఆ డేట్ అని చెప్తే మళ్ళా ఏమనుకుంటారంటే యాక్చువల్గా కొంతమంది ఇట్లా అనేది చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. నేనేంటంటే నా పర్సనల్గా కొంతమంది కాల్ చేశారు, వాళ్ళకి చెప్పానండి. అదే పక్కా అవుతుంది, అంతవరకు అయిపోతుందండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ప్రతిఫలాలు తీసుకొని ప్రతి ఒక్కరు హ్యాపీగా ప్రతి ఒక్కరు ఉంటారని మాత్రం ఖండాఖండిగా అయితే నేను చెప్తున్నానండి. ఇంత మంచి లైఫ్ ఉంటుందంటే అంత మంచి లైఫ్ ఉండబోతుంది ఆన్ ఫ్యాసివ్ త్రూ. అది ఆన్ ఫ్యాసివ్ ద్వారా అనే ఫస్ట్ A1 కేటగిరీ మన ఆన్ ఫ్యాసివ్ పేరు మీద అయినా రావచ్చు, లేదంటే ప్లాన్ బి ఆయన తీసుకొస్తున్న ప్లాన్ బి ద్వారా అయినా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయవచ్చండి. అసలు ఊహించలేరండి. అసలు ఇంత లైఫ్ ఉంటుందా, అసలు మాకు ఇంత తొందరలో ఇంత లైఫ్ భగవంతుడు ఈ రూపంలో ఇచ్చాడా అనే కొన్ని రోజులు చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నాయనేసి ప్రతి ఒక్కరు తెలుసుకొని మంచిగా ముందుకెళ్ళానండి. కొంతమంది నెగిటివ్ థాట్లు చేసేసి నెగిటివ్ మాటలు మాట్లాడేస్తున్నారు. ఆ నెగిటివ్ మాటలు మాట్లాడేసిన తర్వాత రేపటి రోజు యాక్చువల్గా చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నాం. ఆ దగ్గరలో వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా గుణపాఠం అవుతుంది అనేది ప్రతి ఒక్కరు చూడబోతున్నారు. ప్రతి ఒక్క ఫౌండర్ చూడబోతున్నారు. ప్రతి ఒక్క ఫౌండర్ అనేది క్వశ్చన్ వేయబోతున్నారు. మీరు అనిన దానికి కొంతమంది ఐడీలు కూడా అమ్ముకున్నారండి. యాక్చువల్గా ఈ నెగిటివ్గా మాట్లాడిన దానికి కొంతమంది ఐడీలు అమ్ముకున్నారు. ఐడీలు అమ్ముకొని ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడినారో వాళ్ళ మీద ఎంత రియాక్షన్ చూపించబోతున్నారంటే మీరు కళ్ళ కూడా ఊహించుకోలేరండి. ఇంత పెద్ద మేము తప్పు చేశాము, మన జెన్యున్గా ప్రపంచంలో ఏ కంపెనీ చేయలేని పని మన గ్రేట్ సిఇఓ యాష్ ఫారే గారు ఒక ఐటీ సెక్టర్లో ఆన్ ప్యాసివ్ ద్వారా ప్రతి ఒక్కరికి లైఫ్ ఇవ్వబోతున్నారు, లైఫ్ ఇచ్చారు అనేసి ప్రతి ఒక్కరూ తెలుసుకునే రోజులైతే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయనేసి మాత్రం మంచిగా తెలుసుకొని మంచిగా ముందుకెళ్ళండి. అసలు మామూలుగా ఉండదండి. అసలు నేను ఓన్గా క్రియేట్ చేసుకోలేదండి. నేను చాలా మంది దగ్గర రీసెర్చ్ చేసి నేను కొన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న విషయమే కొంతమందికి చెప్పాలి, కొంతమందిని పాజిటివ్ చేయాలి, కొంతమందిని ఏంటంటే
అనారోగ్యంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారండి. ఇది రాదు, ఇంక ఆన్ఫాసివ్ రాదు, ఆన్ఫాసివ్ గురించి మర్చిపోండి, ఇప్పుడు అలా రాదు, ఇట్లా మాట్లాడితే నెగిటివ్ థాట్లు చేస్తే వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా ఏ దాని ద్వారా కూడా మా లైఫ్ సెట్ కాదు, మేము ఏ విధంగా బయటపడాలని ఆలోచన చేసి 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 వాళ్ళు ఇంకా అనారోగ్యానికి గురయ్యి కొంతమంది చనిపోతున్నారండి. అలా చేయొద్దు దయచేసి. ఎందుకంటే అంటే చాలా దగ్గరలో ఉన్నానండి మన సక్సెస్ చూడడానికి. ప్రతి ఒక్కరు తెలుసుకొని మంచి లైఫ్ ఉంటది అనేది ప్రతి ఒక్కరికి పాజిటివ్‌గా చెప్పి, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటది. ప్లస్ అది కాకుండా యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తది అని ప్రతి ఒక్కరు తెలుసుకోండండి. నెగెటివ్ థాట్లు మాట్లాడొద్దు. నెగెటివ్ థాట్లు చేయొద్దండి. ఇది అన్ని ప్రాజెక్ట్ లాగా, అన్ని కంపెనీ ఒక ప్రొడక్ట్ బేస్ కానీ, ఒక కామర్స్ కానీ, ఒక ఆర్‌ఓఐ కాన్సెప్ట్ లాగా పొరమోకు ప్రాజెక్ట్ అయితే కాదండి. ఇది ఒక ఐటీ సెక్టర్ అండి. ప్రపంచంలో ఆన్ ప్యాసివ్ ఇచ్చే దెబ్బకు ఒక్కొక్క నెగెటివ్ వాళ్ళు ఎన్ని కంపెనీలకి గుణపాఠం చెప్పబోతున్నారు యాష్ గారు అంటే అసలు మీ కళ్ళ కూడా మీరు ఊహించుకోలేరండి. ఇంత లైఫ్ మాకు ఇచ్చిందా, ఈ ద్వారా ఇచ్చాడా దా భగవంతుడు అనుకునే రోజులు చాలా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయని మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకునే రోజులు దగ్గర పడుతున్నాయండి. ప్రతి ఒక్కరు మంచిగా యాక్టివ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచిగా ముందుకు వెళ్ళండి, మంచిగా ఫాస్ట్గా ఉండండి. మనం ఫాస్ట్‌గా ఉండి ఏదైతే మనం థింక్ చేస్తామో, ఆ పాజిటివ్ దాంట్లోనే మనకి యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తదండి. యూనివర్స్ కూడా అది మనం చేసిన పాజిటివ్ థింకింగే మనకు సక్సెస్ చేసి చూపిస్తది. అది ప్రతి ఒక్కరు తెలుసుకొని మంచిగా ముందుకు వెళ్తారనేసి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటికన్నా తెలుసుకోండి. ఏం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, దేని గురించి మాట్లాడుతున్నాం, ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. 6 సంవత్సరాల నుంచి ఆయన యాష్ గారు ప్రతి ఒక్క ఫౌండర్ కోసం ఎంత కష్టపడుతున్నారు, మన ముందరికి ఏ విధంగా లైఫ్ మనకు ప్రతి ఒక్కరికి లైఫ్ చూపించబోతున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా ఊరికే 2 మాటలు మాట్లాడేస్తే సరిపోతదిలే అనేసి మాట్లాడేస్తే రేపటి రోజు ఇబ్బంది పడేది మీరే అండి. ఆ ఇబ్బంది మామూలు ఇబ్బంది కూడా కాదు. జీవితంలో కోలుకోలేని విధంగా ఇబ్బంది పడతారని మాత్రం నేనైతే కళ్ళకనగా చెప్తున్నానండి. ఎందుకంటే ప్రపంచంలో నేను నమ్మింది ఏందంటే యాక్చువల్‌గా నేను 14 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ ఫీల్డ్ చేసిన వాడినే అండి. ఒక ప్రొడక్ట్ బేస్ కానీ, ఒక కామర్స్ బేస్ గాని, ఒక ఆర్‌ఓఐ కాన్సెప్ట్ గాని ఇవన్నీ చేసి బయటకొచ్చిన వాళ్ళమే అండి నేను. ఇలాంటి కంపెనీ నేను నా జీవితంలో నేను కాదు గానీ, ఎవరి జీవితాల్లో చూసుండరండి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి నిరూపణ కాబోతుంది. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. మంచి సక్సెస్ చూడడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉండండి. ఓకేనా? ఓకే. రైట్ అండి.